నమస్కారం. నాకు సమూహ నిర్వాహకులు పంపించిన 12 ప్రశ్నలు చదివాను నేను. ఇంకా అనేకం దానికి జతపరచాల్సి ఉంది. నిజానికి ఒక ప్రశ్నకి జవాబులు వెతుక్కునే, మాట్లాడుకునే, ఆలోచనలు పంచుకునే సమయం సరిపోని పరిస్థితుల్లో అందరూ ఆ సమయాన్ని పంచుకోవడం అనేది ఆ సబ్జెక్ట్కి న్యాయం కాదు. మాట్లాడే వాళ్ళు కూడా తాము చెప్పాలనుకున్నది నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను. ఎక్కువగా మనం లౌకిక అనే ఏ అర్థంలో వాడామో ఆ అర్థానికి పరిమితి మాత్రం ఎక్కువ మాట్లాడలేదు. అది కొద్దిగా నన్ను ఇబ్బంది పెట్టింది. తర్వాత నిజానికి రచయితలు కూడా ఇవాళ అడిగిన ప్రశ్నకు కొంత రిలేటివ్గా మాట్లాడాలంటే, స్థలకాలాలకు అతీతంగా సాహిత్యం ఉండదు, కానీ స్థలకాలాల్లో జరుగుతున్న వాటిని తీసుకుంటే ఎందుకనో కాంటెంపరీ విషయాల మీద రాయటానికి అంటే ఒక ఆలోచన వచ్చినప్పుడు దానికి నేను కథకుణ్ణి కాబట్టి దానికి ఒక కథారూపం ఇవ్వటానికి చాలా ఈజీగా జరిగిపోతుంది ఆ ప్రాసెస్. కానీ కాంటెంపరీ ఇష్యూస్ని కథగా చేయాలి అంటే అది వాస్తవంలో కంప్లీట్ అవ్వదు, అది ఇంకా నడుస్తూ ఉంటుంది. అలాగే ఆ కథ చదువుతున్నప్పుడు ఆ మాటలు ఎవరన్నారు, దేశ ప్రధాని అన్నాడా లేకపోతే ఎవరన్నారు, ఎటువంటి ఇదన్నారు, ఇవన్నీ మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే అవే డైలాగుల్ని కథల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అంటే చాలా ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది, చాలా నలిగిపోవాల్సి ఉంటుంది. నేను చాలా విస్తృతంగా కాంటెంపరీ ఇష్యూస్, మతానికి దేవుడికి సంబంధించిన అనేక విషయాల మీద నేను రాశాను. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, నాకు నా చుట్టుపక్కల ఉన్న రచయితను చూసినప్పుడు ఒక దిగులు కమ్ముతుంది. రాసిన అనేక మానవ సంబంధాలు అనండి, మిగతా విషయాల్లో అనేక వచ్చిన విషయాల మీదే వరవడి బుక్ రాసినట్టుగా రాసే రచయితలు ఈ కాంటెంపరీ విషయం మన కాలంలో జరుగుతున్న వాటిని ఎందుకని రికార్డ్ చేయడం లేదు అనే దిగులుంది. అది తేలికైపోతుందనే భావం కొందరికి ఉంది. కానీ నేను రాసిన అప్పుడు నేను మూలాలతో కలిపి రాసినప్పుడు ఆ కథ బలంగానే వస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. అది విమర్శకులు చెప్తూ వస్తున్నారు కూడా. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి సందర్భంలో కథా వస్తువులు మనకి కోకొల్లలుగా దొరుకుతాయి. అలాగే కథ రాసేటప్పుడు ఏంటంటే, ఒకటి అంటే ఆ కథ మనం ఎంపిక చేసుకోవడానికి నిజానికి ఎంత విస్తృతమైన, ఇప్పుడు మన కొండేపూడి నిర్మల్ గారు బొట్టు గురించి అన్నారు, అది రాయొచ్చు. అలాగే మనం ఇవాళ మాట్లాడుతున్న అనేక విషయాల గురించి కూడా మనం రాయటానికి అవకాశం ఉంది. బాలరాముడిని ఎందుకు ప్రతిష్ఠించారో రాయడానికి ఉంది. లేదా కార్పొరేట్ వాళ్ళు ఫాసిజం ఎట్లా కలిసిపోయి అనడానికి ఎలక్ట్రాల్ బాండ్స్కి ఉండే లింకుని చెప్తే అది 9,000 కోట్లతో జరిగిన, అది 1,00,000 కోట్ల పెద్ద స్కాము. దాని పట్ల కూడా రచయితలు స్పందించడం లేదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది, చాలా బాధగా కూడా అనిపిస్తోంది, ఎందుకు ఇలా ఉన్నారు అనేది. అలాగే నేను ఇంకొక మాట కూడా చెప్తాను. మనం వెక్కిరించడం అనేది ఇవాళ ఉన్న సందర్భంలో వెక్కిరింతతో సమాధానం చెప్పలేము. మనం కూడా రామాయణం, భాగవతం లేదా అంటే భారతం అన్నీ చదవాలి అని, వాటిని అధ్యయనం చేయాలని. ఎందుకంటే వాడు బాణం వేసేటప్పుడు, వాడు తుపాకీతో కాల్చేటప్పుడు మనం బాణం వేయలేము. మనం కూడా తుపాకీ పట్టుకోవాలంటే దాని ఆనుపానులు మనం కూడా తెలుసుకోవాలి. అలా రాసేటప్పుడు మాత్రం నేను అందుకనే భగవంతుడు నా దృష్టిలో చాలా బలహీనుడు, మనం తయారు చేశాం కాబట్టి. భక్తులు చాలా బలవంతుడు. అప్పుడు నేను బలహీనుడి పక్షాన్ని నిలుస్తాను. నేను రాసినవన్నీ భగవంతుడి పక్షాన్ని ఉండి, బలవంతులైన భక్తులను చూస్తే నాకు ఎంతటి భయం కలుగుతుందో ఆవేదన చెంది నేను రాయడం జరుగుతుంది. అయితే ఇంకొక విషయం కూడా చెప్పాలి. దేశ విభజన జరిగినప్పుడు అనేక మంది ఎట్లా అయితే మనకి అంటే మంటో దగ్గర చాలామంది అసలు దాన్ని ఎట్లా రికార్డ్ చేశారు. ఇవాళ అంటే సరిహద్దులు అనేవి భూభాగాన్ని దేశాలుగా విడగొడుతున్నప్పుడు, మతాలు అనేవి భక్తుల్ని విడగొడుతున్నప్పుడు, ఇట్లా దేన్ని తీసుకున్నా అది విడిపోతూ కనిపిస్తున్నప్పుడు, నిజానికి ఇవాళ మనిషికి మధ్య కూడా ఒక సరిహద్దు వచ్చేసింది, అది మతపరంగా. దాన్ని రికార్డ్ చేయడం మన బాధ్యత. మనకి అదే మతంలో అంటే మెజారిటీ మతంలో మన పుట్టుక నిర్ణయించడం వల్ల మనం మెజారిటీ మతంలో ఉన్నప్పటికీ ఆ మతం పట్ల మనకు ఒక ధైర్యం ఉంది, ఏమీ లేదు. అంటే మరి మైనారిటీగా ఉన్న వాళ్ళు ఎంత అలజడికి లోనవుతారు, ఆందోళనకు లోనవుతారు. మన సహానుభూతి అట్లా ఉండాలి. ఆ భయాన్ని మనం వ్యక్తం చేయడానికి ఇంతకంటే ఇప్పుడు నిజానికి నేను ఒక 700 కథలేనో రాసి ఉంటానేమో. నాకు అనిపిస్తుంది నాకు 2 చేతులు చాలు, నాకు 100 ఏళ్ళ జీవితం సరిపోదు. అంత రాయడానికి ఉంది కదా, ఎవరైనా రాస్తే బాగున్ను అని కూడా నేను చాలా ఆశపడుతూ ఉంటానన్నమాట. చాలా ఇదవుతాను. అంటే
సాహిత్యంలో దానికి విలువ లేదు అని అనుకోవడం తప్పు. మూలాలతో కలిపి రాసినప్పుడు అది బలంగా వస్తుంది, అది ఖచ్చితంగా చరిత్రను రికార్డ్ చేస్తుంది. ఆ అవసరం నాతో ఉన్న కథకులందరికీ ఉందని అది గుర్తించమని, సహానుభూతి చెందమని, రాయమని మీతో కూడా నేను కలిసి నడుస్తానని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.